కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య జూలై 15వ తారీఖు రాత్రి 11:30 సమయంలో విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్లో ఆయన చేర్చారు. నిజానికి ఆయనకు పెళ్ళయి పట్టుమని 2 వారాలు కూడా పూర్తవలేదు. తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతలతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సైతం బ్రహ్మం చౌదరి గారి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిందన్న ఆనందం ఓవైపు, 20 ఏళ్ల పాటు నిస్వార్థంగా పార్టీకి సేవలు చేసినందుకు కమ్మక చైర్మన్ అనే ప్రభుత్వ పదవి లభించిందన్న సంతోషం మరోవైపు. ఈ దంపతులిద్దరూ తమ భవిష్యత్తు జీవితంపై బోలెడని ఆశలు పెట్టుకుంటే ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీ అవ్వాలని, మంత్రిని సైతం అవ్వాలని కలలో కంటుంటే సడన్గా ఈ కొత్త దంపతుల జీవితంలో పెను ఉత్పాతం. కొత్తగా పెళ్ళైన జంట హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అసలు ఇంతకీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి అసలు ఏమైంది? ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యలేంటి? సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి పక్కా పొలిటికల్ లీడర్గా ప్రభుత్వ పదవిని దక్కించుకునే రేంజ్కు ఆయన ఎలా ఎదిగారు? స్వాతి రెడ్డి అలియాస్ గౌతమి శ్వేత గారితో పెళ్లి వెనుక కథేంటి? ఐసీలో ఉన్న ఆయనపై వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి మరీ నీచమైన కామెంట్లను చేయడానికి కారణాలేంటన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా బ్రహ్మం చౌదరి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారి తండ్రి పేరు నాదెండ్ల చంద్రారావు, తల్లి పేరు హనుమాయమ్మ. గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం చెన్నయ్యపాలెంలో బ్రహ్మం చౌదరి గారు పుట్టి పెరిగారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఆయన నాగార్జున యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజంను పూర్తి చేశారు. చిన్నతనం నుంచే తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా మారిపోయిన ఆయన ఆ పార్టీ స్టూడెంట్ లీడర్గా తన పొలిటికల్ కెరీర్ను మొదలుపెట్టారు. 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు రంగారెడ్డి జిల్లాలో ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆ తర్వాత 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు రంగారెడ్డి జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత 2014 నుంచి 2020 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున తన పదవికి బ్రహ్మం చౌదరి గారు రాజీనామా చేశారు. నేను నా పదవికి మాత్రమే రాజీనామా చేశాను, పార్టీకి కాదు, వ్యక్తిగత కారణాలతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టును పెట్టినప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి ప్రభావం తర్వాత వరుసగా కొంతమంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెబుతూ ఉండటంతో ఈ బ్రహ్మం చౌదరి గారు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అంతా అనుకున్నారు. ఒకనొక దశలో అయితే దేవినేని అవినాష్ గారు తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారని, బ్రహ్మం చౌదరిని వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దేవినేని అవినాష్తో బ్రహ్మం చౌదరికి ఉన్న సత్సంబంధాలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే స్వయంగా నారా లోకేష్ గారే రంగంలోకి దిగి బ్రహ్మం చౌదరితో మంత్రాలు జరిపారు. నిజానికి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని బ్రహ్మం చౌదరి గారు ఆశించారు. గురజాల అసెంబ్లీ సీటును ఆశించిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. కానీ చంద్రబాబు గారు మాత్రం అక్కడ ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న ఎరపతనేని శ్రీనివాసరావు గారి వైపే మొగ్గు చూపారు. అసెంబ్లీ సీటు విషయంలో జరిగిన విషయాలు బ్రహ్మం చౌదరి గారిని నొప్పించి ఉండవచ్చు. ఆ తర్వాత కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏమైనా పదవి ఇస్తారేమో అని ఆశించి ఉండవచ్చు. కానీ ఆ దిశగా టీడీపీ అధిష్టానం ఆలోచనలు ఉండకపోవడంతో బ్రహ్మం చౌదరి గారు ఏపీ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత లోకేష్ గారు రంగంలోకి దిగి బ్రహ్మం చౌదరి గారిని బుజ్జగించి తన టీంలోకి తీసుకున్నారు. నీ భవిష్యత్తు బాధ్యత నాది అంటూ నారా లోకేష్ గారే స్వయంగా హామీ ఇవ్వడంతో మెత్తబడిన ఆయన ఆ తర్వాత నుంచి టీడీపీ కోసం సోషల్ మీడియా ప్రచార రంగంలోకి దూకేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి లభించడంతో మరింత ఉధృతంగా టీడీపీకి సేవలందించారు. అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు వైఫల్యాలపై నిలదీస్తూనే పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాలకు ధీటుగా కౌంటర్లను ఇచ్చేవారు. ఈ క్రమంలోనే టీవీ ఛానళ్లకు వెళ్తూ లైవ్ డిబేట్లతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ఇమేజ్ను సైతం పెంచుకున్నారు. అయితే నాణ్యానికి మరోవైపు ముఖం కూడా ఉంటుందన్నట్టుగా టీడీపీ తరఫున ధీటుగా పోరాడుతుంటే మరోవైపు వైసీపీ అభిమానులకు బ్రహ్మం చౌదరి గారు టార్గెట్గా మారారు. ఆయనపై ఓసారి దాడులకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ విరవకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కృషి చేశారు.
గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ను ఆశించినప్పటికీ పొత్తుల్లో భాగంగా సీట్లను సర్దుబాటు చేయాల్సి వస్తుందని అధికారులకు వచ్చిన వెంటనే తప్పకుండా నీకు న్యాయం చేస్తానంటూ నారా లోకేష్ గారు హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ ఆలోచనను విరమించుకున్నారు. ఆనాడు నారా లోకేష్ గారు హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బ్రహ్మం చౌదరికి ఇచ్చారు. 2026 సంవత్సరం జనవరి నెలలోనే కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రభుత్వ పదవి దక్కిందన్న సంతోషంతో పాటుగా వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆయన ముందడుగు వేశారు. టీడీపీ కోసం పనిచేస్తున్న రోజుల్లోనే సోషల్ మీడియా వింగ్తో కలిసి పనిచేసే గౌతమి శ్వేత గారిని ఆయన ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. 2026 సంవత్సరం జూలై నెల 2వ తారీఖున తిరుమలలోని శ్రీ శృంగేరి శారదాపీఠం వేదికగా వీరిద్దరి వివాహం జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లికి పలువురు టీడీపీ నేతలు హాజరు కాగా జూలై 6వ తారీఖున గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన రిసెప్షన్కు మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ వివాహ వేడుకకు హాజరవడం గమనార్హం. అయితే గౌతమి శ్వేత గారితో వివాహం జరిగిన 13వ రోజే జూలై 15వ తారీఖున బ్రహ్మం చౌదరి గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒళ్లంతా నీరసంగా అనిపించడం, తీవ్రమైన తలనొప్పి రావడం, మైకింగ్ కమ్యూనిటీ ఉండడంతో బుధవారం రాత్రి 11:30 సమయంలో ఆయన్ను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. తలభాగంలో ఓ చోట రక్తం బాగా గడ్డకట్టడంతో బ్రెయిన్కు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. దీనివల్లే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు వైద్యులు గుర్తించి వెంటనే చికిత్సను ప్రారంభించారు. ఆ బ్లడ్ క్లాట్ను తొలగించి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతానికి ఆయన్ను ఐసీయూలోనే అబ్జర్వేషన్లో ఉంచారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో మరో 2 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకున్న తర్వాతే ఆయన్ను డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అయితే బ్రహ్మం చౌదరి గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలియగానే సోషల్ మీడియాలో నీచాతి నీచమైన పోస్టులు వెల్లువలా వచ్చిపడ్డాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లో బ్రహ్మం చౌదరి గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మీకు తగిన శాస్త్ర జరిగిందంటూ నూతన వధూవరులన్న కనికరం కూడా లేకుండా కామెంట్లు చేస్తున్నారు. మా అన్నయ్య జగన్ను విమర్శించిన వాళ్ళెవరూ బాగుపడలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి బ్రహ్మం చౌదరి గారికి 2024 సంవత్సరంలోనే ఓసారి యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదం నుంచి ఆయన తిరుట్లో తప్పించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన 13వ రోజే బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. 1-2 సార్లు మరణం అంచుల దాకా వెళ్లిన ఆయనపై ఈ రేంజ్లో నెట్టింట ట్రోలింగ్ చేయడానికి ప్రధాన కారణం గౌతమి శ్వేత గారితో ఆయన వివాహం జరగటం. గౌతమి శ్వేత గారిది తిరుపతి, తండ్రి పేరు కోట విశ్వనాథ్, తల్లి పేరు లలిత. నిజానికి వాళ్ళదేమీ రాజకీయ కుటుంబం కాదు. బంధుమిత్రుల్లో కూడా ఎవరు రాజకీయాల్లో లేరు. తండ్రి లేకున్నా తల్లి సహకారంతో ఉన్నత చదువులు చదువుకున్న గౌతమి శ్వేత గారు టీడీపీ సోషల్ మీడియా వింగ్లో ఉద్యోగంలో చేరారు. స్వాతిరెడ్డి అనే మారు పేరుతో గౌతమి శ్వేత గారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. రెడ్డి అనే కులం పేరును వాడుకుంటూ టీడీపీకి సపోర్ట్గా వైసీపీకి వ్యతిరేకంగా ఆమె ట్వీట్లు చేస్తూ ఉండడాన్ని జగన్ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతుంటారు. కమ్మ కులానికి చెందిన మహిళ అయి ఉండి ఇలా మారు పేరుతో వేరే కులాన్ని వాడుకుంటూ ట్వీట్లు చేయడం ఏంటనేది వైసీపీ కార్యకర్తల ఆగ్రహం. బ్రహ్మం చౌదరి గారు కమ్మ కులానికి చెందిన వ్యక్తి కావడం, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కావడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి పెళ్లికి ముందు నుంచే వైసీపీపై, ఆ పార్టీ నాయకులపై, జగన్పై విమర్శలు చేస్తున్నారన్నది ఆ పార్టీ అభిమానుల ఆవేదన. నిజానికి ఇది వాళ్ళిద్దరి తప్పు కాదు, రాజకీయ పార్టీల తప్పు. ఒకప్పుడు విమర్శలు అనేవి సున్నిత పదాలతోనే ఉండేవి, సంస్కారవంతమైన పదాలనే వాడేవాళ్ళు. కానీ రోజులు మారుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయ నేతలు వాడే భాషల్లో ఘాటుదనం పెరిగింది, బూతులు పెరిగాయి. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బూతులకు లైసెన్స్ కూడా వచ్చినట్టయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ కూడా ఘాటు విమర్శలనే చేయాల్సిన పరిస్థితి. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదన్నట్టుగా ఘాటైన పదజాలంతో 2 పార్టీల సోషల్ మీడియా విభాగాలు రెచ్చిపోయాయి. చివరకు ఒకరి మీద మరొకరు ద్వేషాన్ని పెంచుకునేదాకా పరిస్థితులు వెళ్ళిపోయాయి. ఈ పరిణామాలకు 2 పార్టీలు కారణమే. 2 పార్టీల రాజకీయ విధానాలు మారనంత వరకు ఈ పరిస్థితుల్లో ఏ మార్పు ఉండదు. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంటకు పెళ్లైన 13వ రోజే ఇలాంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా శోచనీయం. శత్రువులు కూడా అయ్యో పాపం అని జాలి తలచాల్సిన తరుణం ఇది. త్వరగా కోలుకొని రాజకీయ క్షేత్రం మీదకు రా, మళ్ళీ మనం తలంపడదాం అని ప్రత్యర్థుల నుంచి స్పోర్టివ్గా కామెంట్లు వస్తాయనుకుంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళనే మరింత బాధ పెట్టేలా నెట్టింట కామెంట్లు చేయడం అన్నది దారుణం. వీళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా సరే మానసికంగా కుంగిపోయి బాధల్లో ఉన్నప్పుడు కాసింత మానవత్వాన్ని ప్రదర్శించడం అనేది మనిషి లక్షణం. దురదృష్టవశాత్తు ఏపీ రాజకీయాల్లో పార్టీల అభిమానుల్లో మనుషులు తక్కువగా ఉండటం శోచనీయం. ఇదండి టీడీపీ నేత కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.